సారు మాట అంటే మాటే, ఇచ్చిన మాట అస్సలు తప్పడు. ప్రజలకు అండగా పబ్లిక్ కోసమే ఆలోచన చేసుకుంటా సారు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు షురు చేస్తూనే ఉంటాడు. గట్లనే గీ పట్నంలో కొత్తదనం తెస్తూనే ఉంటాడు. ఏంది గీ పిల్ల ముచ్చట షురు చేయకముందే ఎవరో సార్ను మస్తు మెచ్చుకుంటున్నారని ఆలోచిస్తున్నారులే. కానీ గిట్లా మెచ్చుకున్నది నేను కాదులా, పబ్లిక్. గట్లనే గీ ముచ్చటనికైతే మతలబ్ కూడా ఉన్నది. గదేందో ఐటంక చెప్తా గానీ ముందుగల సార్ చేసిన పని ఏందో చూద్దాం పారి. సార్ మాట అంటే మాటే, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజలకు అండగా పబ్లిక్ కోసమే ఆలోచన చేసుకుంటే ఇక సార్ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేస్తూనే ఉంటాడు. గట్లకి పట్టణంలో కొత్తదనం తెస్తూనే ఉంటాడు. ఇక సారు ఎవరో కాదు, మన మంత్రి కేటీఆర్ సారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడే బస్సులను గుర్తుపట్టినారులా. వెనుకట గిసొంటి డబుల్ డెక్కర్ బస్సులే మస్తుగా వాడేది. ఇక కాలం మారిన కొద్దీ, టెక్నాలజీ పెరిగిన కొద్దీ బస్సులు కూడా మారిపోయినాయి. అయితే ఇందులో అసలు ముచ్చట ఏంటంటే మునుపెన్నడో ఒకనాడు ఒక అన్న గిట్ల మళ్ళీ హైదరాబాద్లో గిసొంటి డబుల్ డెక్కర్ బస్సులు పెడితే మంచిగుంటాయని ట్విట్టర్ సార్కు ట్యాగ్ చేసి పెట్టిండట. ఇక ఏమంటే ఐటంక సారు పోస్ట్ చూసి ఇక చేద్దామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారమే కేటీఆర్ సార్ నిన్ననే సురు చేసేసిండు. ఇక అంత మంచిగానే ఉన్నది. కానీ పట్నం పబ్లిక్ మళ్ళీ ఈ బస్సులు ఎట్లా అలవాటు అవుతాయో ఏమో, మరి అట్లా ఛార్జ్ ఎంతగానో ఉంటుందో ఏమో అని ఇట్లా చాలా మందికి చాలా అనుమానాలు సురు అవుతూనే ఉన్నాయి. ఇక మొత్తానికి పట్నంలో మళ్ళీ వెనుకటి డబుల్ డెక్కర్ బస్సులు కొత్తగా తిరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్.